ఎన్నికలు సక్రమంగా జరుగుతాయా? ఈవీఎం నిన్న రాహుల్ గాంధీది నేను ఇందాక మీకు చెప్పా కదా, చాలా కీలకమైనది. ఒక్క 2 నిమిషాలు. రాహుల్ గాంధీ నిన్న లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు ప్రసంగం, రాష్ట్రపతి దీని మీద మిగతావన్నీ పక్కన పెట్టండి, చాలా బాగానే మాట్లాడాడు. కానీ హిమాచల్ ప్రదేశ్ జనాభా ఎంత ఉందో 80 లక్షలు అనుకుంటే, 80 లక్షల ఓటర్లు మహారాష్ట్ర ఎన్నికల్లో అదనంగా వచ్చి చేరాయి. లోక్సభ ఎన్నికలై అసెంబ్లీ ఎన్నికలకు మధ్యలో 80 లక్షల మంది ఓటర్లు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇలా మాట్లాడితే మేము ఎన్నికల సంఘాన్ని సవాల్ చేసాం, అది నేనేం చేయడం లేదు. ఆ పేర్లు మాకు పంపించండి. ఈ 80 లక్షల మంది ఎవరు ఎక్కడెక్కడ ఓట్లు వేశారో ఆ పేర్లు మాకు పంపించండి. రెండో విషయం, ఈ పెరిగిన ఓట్లన్నీ ఎక్కువ చోట్ల బీజేపీ గెలిచిన చోట్లే ఉన్నాయి. అది కూడా ఇంకోటి చెప్తున్నాడు ఆయన. బీజేపీ ఎక్కడ విజయం సాధిస్తుందో అక్కడ ఓట్లు పెరుగుతున్నాయి, అక్కడ కొత్త ఓటర్లు వచ్చి చేరుతున్నారు. దీంట్లో మాయాజాలం ఏముందో తెలియదు. మీ ఎన్నికల కమిషనర్ 20వ తారీఖు పదవి విరమణ. ఎన్నికల కమిషనర్ని ఎన్నుకోవడానికి ప్రధాన ఎన్నికల కమిషనర్ను నియమించడానికి ప్రధాన న్యాయమూర్తి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు ఉండాలి అని చెప్తే అక్కడ మీరు ప్రధాన న్యాయమూర్తిని తీసేశారు. అమిత్ షా, మోదీ, నేను కూర్చుంటాము. నేను కూర్చొని ఉపయోగం ఏంటి? ఎందుకు పోవాలి? నేను మీరిద్దరు ఉంటారు, నేను ఒక్కరిని ఉంటాను ప్రతిపక్ష నాయకుడుగా. దానివల్ల ఉపయోగం ఏం లేదు కదా. మీకు కావాల్సిన వాళ్ళని మీరు ఎన్నికల కమిషనర్గా పెట్టుకుంటారు. అంటే చాలా స్పష్టంగా అతను ఆప్ కూడా ఇలాంటి సందేహాలు వ్యక్తం చేసింది. నిన్న కేజ్రీవాల్ ఒక మాట అన్నాడు, ఎన్నికల కమిషనర్ ఇప్పుడున్న రాజీవ్ కుమార్కు పదవి విరమణ అవుతూనే చాలా మంచి పదవి రిజర్వ్ చేసి పెట్టారు, దానికోసం ఆయన ప్రతిదానికి లోబడిపోతున్నాడు. ఉదాహరణకు యమునా నది నీళ్లను హర్యానా విషతుల్యం చేస్తుంది అని ఆయన అన్నాడు. సో హర్యానా విషం కలుపుతుంది అని అన్నాడని కేసు పెట్టారు. ఓకే, నేను విషతుల్యం చేస్తుందంటే ఇలా అంటే దాన్ని అలా చేశారంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఎన్నికల కమిషన్ చాలా పక్షపాతంగా ఉంది అని కేజ్రీవాల్ ఇక్కడ ఆరోపించాడు. రాహుల్ గాంధీ అయితే లోక్సభలోనే ఆరోపించాడు. ఈ నేపథ్యం కూడా రేపు అది కూడా చర్చకు రావచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తలక్పల్లి.